వస్త్రాలు వేసుకుంటాం, బట్టలు వేసుకుంటాం పిల్లరా. ఎందుకంటే మన శరీరం బయటికి కనబడకుండా ఉండడానికి వస్త్రాలు వేసుకుంటాం పిల్లరా కదా. అలాగే పిల్లరా, మన ప్రాచీన స్వభావము, మన పాప రూపము, మన వికృత రూపము ఆ పరిశుద్ధ దేవునికి కనబడకుండా ఉండడానికి మనము యేసు అనే వస్త్రాన్ని కప్పుకోవాలి. హల్లెలూయా చెప్పండి, యేసు అనే వస్త్రాన్ని కప్పుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే లేవి యాజకులు ఉన్నారు కదా, లేవీయులు కానీ అహరోను కుటుంబీకులు, వాళ్ళు పిల్లల దేవుని సేవ చేయాలంటే లోపలికి వెళ్ళి మొట్టమొదట వాళ్ళకి ఏం చేయాలంటే ఏమండి, ఆవరణం దగ్గర తీసుకొచ్చి స్నానం చేయించాలి. ఏం చేయించాలి? స్నానం చేయించాక అప్పుడు వాళ్ళకి ప్రతిష్ఠత వస్త్రాలు తొడిగించమన్నాడు దేవుడు మోసేతో. ఆ ప్రతిష్ఠ వస్త్రం ధరించుకొని అప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేయాలి? సేవ చేయాలి వీళ్ళారా. లేదనుకోండి వాళ్ళు సేవ చేయడం సరిగా సరిపోతారు. కాబట్టి దేవుడు